ఇలా మొత్తం సమాజం వేళ చూడండి, చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయా లేదా? కావాల్సింది ఏమిటి? చీపురు కట్ట. మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు, ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి అక్కడ. ఇక్కడ మార్చుకోండి అమ్మా, నమస్కారం పెట్టి కూర్చున్నా. పేదవాళ్ళ దగ్గర, చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి, పెద్ద దుకాణాలకి వెళ్ళకండి. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. మన ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి. నీకు బిస్కెట్లు కావాలి, బిస్కెట్లు అమ్మడానికి సామాన్యుడు లేడని సైకిల్ వేసుకొచ్చాడు అతను. మనకు అసలు చౌక నచ్చదు. బిస్కెట్ అంటే 100 రూపాయలు ఉండాలి, ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా. సగం తినాలి, సగం కుక్కకు పెట్టాలి. అప్పుడు అది కుక్క బిస్కెట్ అయింది. మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ. మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెబుతారు, మనకు నచ్చదో. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ 3 ఎకరాల అమ్మాయి. ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి? కలియుగం మారిపోవాలా? మీరు మారితే చాలమ్మా. ఆలోచన ఉండాలమ్మా. చాలా సంతోషం మీరు అభినందించినందుకు. ఇది మంచి మాట, ఇది మంచి మాట. ఆచరించండి. మీ ఇంటి ముందు వెళ్ళేవాళ్ళ దగ్గర చీపురు కట్ట కొనండి. మీ ఇంటి ముందుకు వచ్చిన ఆకుకూర వాడి దగ్గర ఆకుకూర కొనండి. ఇతను పాపం ఎప్పటికప్పుడు తాజాగా పట్టుకొస్తాడు, ఓ బుట్ట వేసుకొస్తాడు. అన్నీ అయిపోయా అమ్మా, ఇంక లేవు అంటాడు. అంతే. ఎవరిని సంతోషపెట్టాలి మనం? ఇదే